తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునామమున త్రిత్వము తర్వాతి 7వ ఆదివార సాయంకాల ఆరాధనకు చేరిన మీకు శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. చక్కని లేఖనాలు ఈరోజు మనకు అధ్యయనానికై ఉన్నాయి. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 9 వచనాలు, రోమపత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. ప్రతి వారము వాక్యము ఒక ప్రసవ వేదనగా ఉంటూ ఉంది. త్రిత్వకాలము ప్రత్యేకంగా ఈ 8 వారాలు త్రిత్వము తర్వాత 7 ఆదివారాలు. ఈ 8 ఆదివారాలలో ప్రభు నాతో మాట్లాడిన మాటలు, నన్ను బలపరిచిన విధానం, నన్ను ప్రశ్నించిన విధానం, నాకు నేర్పించిన పాఠాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రభు ప్రేమకు మాటలలో వర్ణించలేను. ఈరోజు కూడా అలాంటి ఒక ఉద్వేగభరితమైన సంగతి మీ ముందుకు నేను తీసుకురావాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఇన్ని రోజులలో ఈ 8 వారాలలో యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన మన జీవితాలలో విశ్వాసము ఎటువంటి క్యారెక్టర్ని మనకు ఇస్తుందో అదే కోణములో మరింత లోతుగా ఆ క్యారెక్టర్ ఎంత వ్యక్తిగతమైనదిగా ఉంటుందో, ఆయన సారూప్యతలోకి ఎదగటంలో మనము ఇంకా ఎంత లోతుగా ఆయనను మనము అనుకరించవలసి ఉన్నదో ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది, నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఈ క్రమములో మనం ఎక్కడున్నామో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. మార్కు సువార్త దానికి ఒక నేపథ్యంగా, ఒక మంచి ప్లాట్ఫామ్గా మనకుంది. ఈ 9 వచనాలలో మనందరికీ తెలిసిన లేఖనమే. యేసుక్రీస్తు ప్రభువారు 4,000 మందికి ఆహారం పెట్టడం. 4,000 మందికి ఆహారం పెట్టిన సందర్భములో నుంచి మనము దేవుని చిత్తాన్ని నేటి ఆరాధనకు గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాన్ని చదివితే, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తినటానికి ఏమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి. ఆ దినాలలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్య ప్రదేశాలలో సంచరిస్తూ ఉన్నటువంటి కాలములో, యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందే గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. అక్కడ సేనా దయ్యం పెట్టిన వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. వారందరూ నీవు మా ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపో అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. మీరు ఈ 2 ప్రాంతాలు అంటే ఇశ్రాయేలు ప్రాంతము, దెకపోలి ప్రాంతము. దెకపోలి ప్రాంతము అంటే అన్యుల ప్రాంతము. ఇశ్రాయేలీయుల ప్రాంతములో యూదయ, సమరయ ఈ ప్రాంతాలు మనకు ఉంటాయి. గలిలయ సముద్రము పైన ఉంటే, గలిలయ సముద్రము క్రింద మృత సముద్రం ఉంటుంది. ఈ గలిలయ మృత సముద్రానికి ఎడమవైపు ఉన్నటువంటి భూభాగము ఇశ్రాయేలీయుల జీవన ప్రాంతాలైతే, ఈ కుడివైపున ఉన్నటువంటి భూభాగము దెకపోలి ప్రాంతం. ఈ దెకపోలి ప్రాంతము ఇలా ప్రారంభమై సిరియా, దమస్కు, తూరు, సీదోను ఇలా వచ్చి ఇక్కడ నుంచి గలిలయ, మృత సముద్రం, ఈ మధ్యలో గలిలయకు మృత సముద్రానికి మధ్యలో సమరియా, కింద యూదయ, ఈ పైన కపర్నహోము, అవన్నీ తర్వాత తూరు, సీదోను ఇట్లా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రాంతాలను విడిచి అన్యుల ప్రాంతాలలో అడుగుపెట్టాక ఈ ప్రయాణములో ఉన్నప్పుడు అప్పుడు చాలామంది ఆయన దగ్గరకు వచ్చారు. చాలామంది ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన దగ్గరికి? వీళ్ళందరూ అన్యులు కదా. యేసుక్రీస్తు ప్రభువారు యూదుడు కదా. యూదులకు అన్యులకు పొత్తు లేదు, సహవాసము లేదు, వారికి వైరమే ఉంది. ప్రత్యేకంగా యూదులు శుద్ధత, అపరిశుద్ధత, పరిశుద్ధత, అపవిత్రత, ఈ రెంటిన ప్రపంచాన్ని వాళ్ళు విడదీసేశారు. మేము శుద్ధులం, మిగిలిన ప్రపంచం అపరిశుద్ధులు. కాబట్టే అంటారు వాళ్ళు అన్యులు. అన్యులు అనంటే దేవుడు ఎరుగని వారు, దేవుడు లేనివారు,
వారి భావన ఇది. కాబట్టి ప్రపంచాన్ని ఆ రీతిగా విభజించిన జాతిలో నుంచి వచ్చిన వ్యక్తి వారి మధ్యకు వస్తే బహుజనులు బహుదూర ప్రాంతాల నుంచి ఆయన దగ్గరకు రావటానికి కారణమేంటి? బహుశా చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటి, భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్న స్వస్థతల గురించి వారు విన్నారు. మొదటిగా, గెరాసీనుల ప్రాంతములో సేనా దయ్యం పెట్టిన వ్యక్తి ఎంత భయంకరంగా ఉన్నాడో మనం ఆ నేపథ్యం చదివితే మనకు అర్థమైపోతుంది. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాక వీళ్ళందరూ వెళ్ళిపోమన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం, అయ్యా నీతో పాటు నేను వస్తాను అని యేసును బతిమాలుకున్నాడు. యేసు ప్రభువారు అన్నారు, నీవు నీ ఇంటి దగ్గరకు, నీ సొంత వారి దగ్గరకు వెళ్ళి దేవుడు నీ పట్ల చూపిన కరుణను ప్రకటించు. ఈ ప్రాంతాలలో ఈ వ్యక్తి దెకపోలి, డెకా అంటే 10 ప్లేసెస్ అని, ఈ ప్రాంతాల అన్నిటిలో ఈ వ్యక్తి యేసు క్రీస్తు ద్వారా దేవుడు తన జీవితములో కనపరిచిన కరుణను స్పష్టంగా, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, కరుణ, దేవుని యొక్క కరుణను ప్రకటించాడు ఈ వ్యక్తి. ఆ తరువాత మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టాడు. శాస్త్రులతో పరిసయ్యులతో వాదోపవాదాలు జరిగాయి. శాస్త్రులు పరిసయ్యులు వచ్చి చాలా ప్రశ్నలు వేశారు. ఆయన నీటి మీద నడిచాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వచ్చాడు. అంటే గలిలయ నుంచి తూరు సీదోను ప్రాంతాలకు ఆయన వచ్చాడు. ఈ తూరు సీదోను ప్రాంతాలకు ఆయన వచ్చినప్పుడు అక్కడ మనందరికీ సుపరిచితమైన మరొక లేఖన భాగం, ఇది మీకు 7వ అధ్యాయం 24వ వచనంలో కనపడుతుంది. ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ ఒక కనాను స్త్రీ తన కుమార్తె కొరకు, చూస్తారా ఆ మాట, 25వ వచనం, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని ఆయన పాదముల మీద పడెను. ఈయన ఒక యూదుడు, 2 ఈయన యొక్క రబ్బీ, బోధకుడు. బహిరంగంగా ఈయనను స్త్రీలు కలవకూడదు, బహిరంగంగా స్త్రీలు ఈయనను టచ్ చేయకూడదు. ఆనాటి ఆచారం, బహిరంగంగా అటువంటి ఒక క్రమము జరగకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వారందరినీ తోసుకొని ఆమె ముందుకు వచ్చి ఆయన పాదాల మీద పడేంతగా ఆమె ప్రయత్నం చేసింది అంటే, ఇది మనందరం చాలాసార్లు ధ్యానించాము. ఒకసారి నేను కూడా మీ మధ్య వివరించానని నాకు గుర్తు. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి మన లేఖన భాగంలోనికి వెళదాం. ఆ స్త్రీ సురోఫెనిక వంశానికి చెందినది, గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆమె వేడుకుంది. అయితే ఈమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తూ ఉంటే శిష్యులు ఆమెను గద్దించారు. శిష్యులు ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారు. అయితే ఆమె విడువక యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా కరుణ చూపు అని వేడుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సన్నివేశాన్ని మరింత కఠినపరుస్తూ ఆమెతో అన్నాడు, పిల్లల నోటికాడ ఆహారాన్ని కుక్కలకు నేను వేయలేను అని. అంటే అన్యులు కుక్కలు, పిల్లలు ఇశ్రాయేలీలు అని అన్నప్పుడు మరి ఆమె ఎలా ఆ సన్నివేశంలో నిలబడిందో నేను ఊహించలేను. కానీ అర్థం చేసుకుంటే విశ్వాసము ఎంత గొప్పది, విశ్వాసము ఎటువంటి క్రియలను మీ జీవితాలలో వ్యక్తీకరిస్తుంది. ఈ విశ్వాసము అనేది దైవికతను, దైవత్వాన్ని నీ జీవితంలో స్పష్టంగా బయటకు చూపించటానికి ఎంత ప్రధానమైనది అన్నది మనము ఇక్కడ చూడొచ్చు. అంటే శిష్యులు ఒకవైపు
కరుణ చూపని స్థితిలో ఆమెను గద్దిస్తూ త్రోసివేస్తూ ఉంటే, కరుణ చూపు అని దీనురాలై సాత్వికురాలై యేసు పాదాలను మానక పట్టుకుంటున్న స్త్రీ యొక్క విశ్వాసము ఒకవైపు, కరుణ చూపని విశ్వాసము ఒకవైపు కనపడుతూ ఉంటే, కనికరించలేని విశ్వాసము ఒకవైపు కనపడుతూ ఉంటే, కనికరించు అని తగ్గించుకునే విశ్వాసము మరొక వైపు కనపడతా. ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు మరలా ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు ఆ మంది, అయ్యా, పిల్లలు తినగా మిగిలిన రొట్టె ముక్కలు కుక్కలకేస్తారు కదా, అలా వెయ్యి ప్రభువా. అంటే ఎంత పర్సిస్టెంట్గా ఆమె ఉంది, ఎంత దీనురాలై ఉంది. దేవుణ్ణి సమీపించినప్పుడు, ప్రభువుని సమీపించినప్పుడు ఎంత సాత్వికతతో ఉంది, ఎంత చక్కని సమాధానాన్ని ఆమె ఇచ్చింది, ఎంత ప్రేమతో సమాధానాన్ని ఆమె ఇచ్చింది, ఎంతగా దీనురాలై కనికరాన్ని కొడుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంత కఠినంగా ఆమెతో మాట్లాడి శిష్యులకు విశ్వాసులెవరో చూపించాడు. అబ్రహాము సంబంధి అంటే ఏంటో చూపించాడు. ఒక వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీలో కనికరము పుట్టకపోతే నీలో విశ్వాసము లేని దానితో సమానం. అవసరతను చూచి నీలో కనికరము పుట్టకపోతే నీవు దైవ సంబంధివి కాదు. అది మరింతగా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నటువంటిది ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగం. జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. ఈ సురోఫెనిక స్త్రీ కుమార్తెను యేసు ప్రభువారు స్వస్థపరిచాక మరొక చెవిటి వాణ్ణి ఆయన స్వస్థపరిచాడు. ఆ తరువాత అనేకులు, అది మొదటి వచన సందర్భం. 8వ అధ్యాయము మార్కు సువార్త 1వ వచనములో, ఆ దినములలో అంటే దెకపొలి ప్రాంతాలలో ఆయన పయనిస్తూ ఇలాగా అనేక స్వస్థతలు చేస్తూ ఉన్న ఆ కాలములో ఆయన గురించి అనేక సంగతులు వినపడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ గెరాసీనుల ప్రాంతములలో స్వస్థపరచబడిన వ్యక్తి స్పష్టంగా ఆయన కనికరాన్ని, దేవుని కనికరాన్ని ఆ ప్రాంతాలలో సాక్ష్యమిస్తూ వచ్చాడు. కాబట్టి బహుశా వీరు కూడా ప్రభువు దగ్గర తమకు స్వస్థత కలుగుతుంది అని వచ్చారేమో. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని అనేకులు వెంబడించటానికి కారణం ఏంటి అంటే, మాకు రొట్టె దొరుకుతుందేమో అని చాలామంది వెంబడించారు. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మీరు చూస్తే, అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు వారికి రొట్టె విరిచి ఆహారం పెట్టాడు. ఆయన ఆ నది యువతలకు లేకుంటే ఆ కపెర్నహూము ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటికే జనసమూహాలు అక్కడికి వచ్చేసాయి. ఎందుకంటే ఆయన దగ్గర మరలా రొట్టె దొరుకుతుందేమో అని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడతాడు, మనుష్య కుమారుడిని మీరు తింటేనే తప్ప మీకు నిత్య జీవం కలగదు. వాళ్ళకి అర్థం కాల, మనిషిని తినడం ఏంటి. అందుకు చాలామంది 60వ వచనంకి వచ్చేసరికి మనం చూస్తాం, అక్కడ 6వ అధ్యాయంలో చాలామంది ఆయనను విడిచి ఇక ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు అన్న మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటానికి మరొక కారణం ఆయన దగ్గర రొట్టె దొరుకుతుంది అని. ఒకవైపు రోమా సామ్రాజ్యములో వారి విందులు చాలా లావిష్గా ఉండేవి. ఇంకోవైపు సాధారణ ప్రజలు కనీసము ఆ రోజు ఆహారాన్ని తినలేని పరిస్థితిలో ఉంది. ఒకటి, భౌతికమైన స్వస్థతల కోసం వచ్చారు. 2, రొట్టె దొరుకుతుందేమో అని వచ్చారు. 3, ఆయన అక్కడ ఉన్నవారు చెప్పినట్లు కాక అధికారముతో, దైవిక ఆత్మతో వారికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు గనక ఆ సంగతులు వినటానికి ఆసక్తితో వారు వచ్చారు. వీటిలో కారణము ఏదైనా కావచ్చు, కానీ బహుజనులు బహుదూర ప్రాంతము నుంచి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన మాటలు ఎన్ని రోజులు విన్నారు? సుమారు 3 దినాలు వారు విన్నారు. 3 దినాళ్ళు వారు విన్నాక యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇక వీరి దగ్గర తినటానికి ఏమీ లేదు.
తినటానికి ఏమీ లేకపోవడం మాత్రమే కాదు, ఇక వీరు లేచి కొద్దిగా దూరం నడిచినా కూడా మూర్ఛపోయే పరిస్థితి ఉంది. బహుశా వారు కూర్చున్నది భౌతిక స్వస్థతల కొరకేనేమో, రొట్టె కొరకేనేమో. ఏదో ఈయన వింతగా క్రొత్తగా ఇంతకుముందు వినని రీతిలో చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈయన దగ్గర విందామని బహుశా ఆయన దగ్గర కూర్చున్నారేమో. కానీ ఆయన దగ్గర నిజముగా కూర్చొని వినడం ప్రారంభించాక వారి అవసరతలను వారు మర్చిపోయారు. వారు ఖాళీ అయ్యేంత వరకు, ఇంకోలా చెప్పాలంటే వాళ్ళు మూర్ఛపోయే స్థాయి వచ్చేంత వరకు యేసు మాటలు వింటూనే ఉన్నారు. యేసు మాటలు వారు వింటూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కాంట్రాస్ట్ థింగ్ని మార్కు సువార్తికుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏంటి అది అంటే, ఇదే సందర్భం 5వ అధ్యాయంలో కూడా జరిగింది. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు 6వ అధ్యాయము 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టారు. ఒక్క దినము గడవగానే శిష్యులు యేసు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా, ఇక్కడ కూర్చొని నీ మాటలు వింటూ ఉన్న వీరు ఆకలితో ఉన్నారు, వీరికి ఆహారము పెట్టవలసిన సమయము వచ్చింది, ఏం చేయమంటావు అని అడిగారు. కానీ ఇక్కడ 3 దినాలైంది, కానీ శిష్యులు యేసు ప్రభువారి దగ్గరకు రాలా. బదులుగా యేసు ప్రభువారే శిష్యులను పిలిచి, 3 దినాలైపోయింది వీరు వినడం మొదలుపెట్టి, వీరిని ఈ ఉపవాసముతో ఇక్కడి నుంచి నేను పంపించి వేస్తే బహుశా దారిలో మూర్ఛపోతారేమో వీళ్ళు అని యేసు ప్రభువారే కలుగ చేసుకొని వారిని అడగవలసి వచ్చింది. ఒక్క దినము గడవగానే శిష్యులకు అక్కడి ప్రజల ఆకలి కనపడితే 3 దినాలైనా ఇక్కడ ఎందుకు కనపడలా? ఇంకొక మాట మీరు చదవాలి. 2వ వచనాన్ని చదువుతాను. 8వ అధ్యాయము మార్కు సువార్త 2వ వచనం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తినటానికి ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఈ కనికరపడుచున్నాను అనే మాట యొక్క అర్థం జస్ట్ జాలిపడడం కాదు. వారి యొక్క అవసరతను చూసి అయ్యో పాపం అనడం కాదు. లోపల నుంచి, పేగులలో నుంచి ఒక ఉద్వేగభరితమైన ఎమోషన్ బయటికి రావడం, వారి జీవితాలలో జోక్యం చేసుకోవటానికి అంతరంగములో నుంచి కదిలించబడిన స్థితిని కనికరము అని మాట్లాడుతూ ఉన్నాడు మార్కు సువార్తికుడు. అంటే 3 దినాల నుంచి యేసు ప్రభు వారి దగ్గర కూర్చొని మాటలు వింటూ ఉన్న ఆ ప్రజల జీవితాలలోని ఆ పరిస్థితి అంతరంగములో నుంచి, లోపలి నుంచి ఆయన కనికరపడి వారికి ఏదైనా చెయ్యాలి అనిపించేంతగా శిష్యులతో మాట్లాడుతూ ఉంటే, అదే సందర్భాన్ని వైవిధ్యంగా చూస్తూ ఉన్నవారు శిష్యులు. అంతకుముందు అంతకంటే తక్కువ కాలంలో ఒక్కరోజు నిడివిలోనే ఆ ప్రజల గురించి శిష్యులు వచ్చి, అయ్యా వీరికి ఆహారం కావాలి అని అడుగుతూ ఉన్నారు. 3 దినాలైంది, కానీ వీరు ఏమీ అడగట్లా. అక్కడ ప్రజలు ఇశ్రాయేలీయులు, ఇక్కడి ప్రజలు కనానీయులు. అక్కడ ప్రజలు వారి స్వంత ప్రజలు, ఇక్కడ ప్రజలు అన్యులు. అంటే ఒక పరిస్థితిలో నీ స్పందన, ఒక పరిస్థితిలో నీలోని దైవిక లక్షణం 2 రకాలుగా కనబడుతుందా? నీ ప్రజల పక్షాన ఒకలాగా, వేరొకరి పక్షాన స్పందన ఇంకొకలాగా ఉంటుందా? దైవిక లక్షణం పక్షపాతంతో ఉంటుందా? దేవుడు పక్షపాత? ఒక వ్యక్తిని ఒకలాగా, మరొక వ్యక్తిని ఇంకొకలాగా చూసేవాడా? ఎందుకు వీరు కనికరపడలేకపోయారు? క్రీస్తు ప్రభువారు నేను కనికరపడుచున్నాను అని వారిని పిలిచేంత వరకు వారిలో ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వచ్చి 3 దినాలైంది అన్న సంగతిని ఎవరు మాట్లాడాల.
అయితే యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉంటే వారి స్పందన ఏంటో కూడా చూద్దాం. ఒకసారి 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం అంటూ ఉన్నారు, నేను ఉపవాసముతో వీరిని తమ ఇండ్లకు పంపించి వేస్తే మార్గములో మూర్ఛపోతారు, వారిలో కొందరు చాలా. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు అన్న సంగతి మరొకసారి స్పష్టంగా అక్కడ వారి మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ప్లస్ స్త్రీలు పిల్లలు కూడా ఆహారాన్ని తిన్నారు. 12 గంపలు ఎత్తారు. సురోఫెనిక స్త్రీ విషయంలో, గెరాసీనుల ప్రాంతంలో, నువ్వు దేవుని కుమారుడివి, నాతో మీకేం పని అంటే వీరు చూశారు అక్కడ. ఇవన్నీ చెవిటి వాడిని స్వస్థపరిచే చూశారు, నీళ్ళ మీద నడిచినప్పుడు చూశారు. ఇవన్నీ జరిగిన తర్వాత తమ మధ్య ఉన్నది నరావతారి అయిన దేవుడు అన్న సంగతి మరిచిపోయారు. లేకపోతే వారు యేసుక్రీస్తును ఆలోచిస్తూ ఉన్న కోణములో ఆయన దైవత్వాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా వ్యక్తుల జీవితాలలో జోక్యం చేసుకుంటాడో, ఎంతగా వ్యక్తుల జీవితాలను స్పష్టంగా ఎరిగినవాడో. వారి దగ్గర ఏమీ లేదు, వారు చాలా దూరం నుంచి వచ్చారు, ప్రారంభమై అడుగులు వేయడం మొదలు పెడితే మూర్ఛ పోతారు. సో జీసస్ నోస్ యువర్ సిచ్యువేషన్ సో పర్సనల్లీ, చాలా వ్యక్తిగతంగా నీ గురించి ఆయనకు తెలుసు. అయితే ఇక్కడ మన కాంటెక్స్ట్ అంతా కూడా శిష్యుల యొక్క స్పందన. 4వ వచనములో శిష్యుల స్పందన మనకు కనపడతా, నేను చదువుతాను, మీరు చూడండి. అందుకు ఆయన శిష్యులు ఏమంటూ ఉన్నారు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలనని ఆయనను అడుగురి. శిష్యులు ఏం మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ పర్సన్ సెకండ్, గ్రామర్లో మనకు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కదా. ఫస్ట్ పర్సన్ నేను, సెకండ్ పర్సన్ నువ్వు, థర్డ్ పర్సన్ ఆయన. ఎవడో ఒకడు ఈ అరణ్యములో ఎక్కడికి వెళ్ళి వీళ్ళకి ఆహారం తేగలడు అంటే, యేసు ప్రభువారు వారిని పిలిచి, అయ్యా వీళ్ళు మూర్ఛపోయే పరిస్థితిలో ఉన్నారు, ఇప్పటికి 3 దినాల నుంచి ఈ మాటలు వింటున్నారు, చాలా దూరం నుంచి వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయి నా మాటలు వింటూ ఉన్నారు, వీళ్ళకు ఆహారం పెట్టాలి అని అంటుంటే అసలు ఆ సన్నివేశములో తమను కలుపుకోవట్లా వీరు. అర్థమవుతుందా ఆలోచన? అసలు ఆ సన్నివేశంలో తమను కలుపుకోవట్లా, ఇంకా ఆ సన్నివేశం నుంచి తమను తాము దూరం చేసుకుంటున్నారు. ఒకడు ఎక్కడికి వెళ్ళి ఈ అరణ్య ప్రదేశంలో ఆహారం తేగలడండి? అది ప్రశ్న. ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళి తేవాలి అని కూడా అడగల కదా, మమ్మల్ని ఏం చేయమంటావు అని కూడా అడగల. ఈ అరణ్యంలో అవకాశాలు ఉండవు కదా, ఆహారం దొరకదు కదా, రొట్టెలమ్మే వాళ్ళు ఉండరు కదా, అరణ్యం కదా ఇది. మానవ ఆలోచనలో అరణ్యమేమిటో ఆ అరణ్య భావనను ఇక్కడ శిష్యులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏంటి అరణ్య భావన? శాపానికి, శ్రమకు, అవకాశాలు లేని స్థితికి, కరువుకు, దయ్యాల స్థావరంగా, ఒక క్రమము లేని స్థితికి, అక్రమమైన స్థితికి స్థావరంగా అరణ్య పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి ఆర్డర్లెస్, ఆపర్చునిటీలెస్ ప్లేస్లో నుంచి మమ్మల్ని ఎలా తెమ్మంటావని కూడా కనీసం అడగకుండా ఒకడు ఎలాగ ఇలాంటి ప్లేస్లో ఆహారం తెచ్చి పెట్టగలడు? అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి, ఆయన చూడండి ఎంత ఎంత దయగలవాడో మనందరి పట్ల. వాళ్ళనేం తిట్టలా, వాళ్ళను కేవలము మరొక ప్రశ్న వేశాడు, మీ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఎందుకు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. 5,000 దగ్గర
ఒక చిన్నవాడు తీసుకొని వచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తాడు. కానీ ఇక్కడ శిష్యులే 7 రొట్టెలు ఇచ్చారు, కొన్ని చిన్న చేపలు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఆ కొద్దిగా విషయములో మిగతా వారి అవసరాన్ని గురించి కనికరపడని ఒక పరిస్థితి. చూడండి, ఒక విశ్వాసి తన జీవితంలో ఎందుకు ప్రభువుని కనపరచలేడు అంటే ఒక భయము విశ్వాసి జీవితంలో ఉంటుంది. దీన్ని మిత్ ఆఫ్ స్కార్సిటీ ఇంతకుముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం. మిత్ ఆఫ్ స్కార్సిటీ అంటే నా దగ్గర అయిపోతుందేమో అని ఒక భయం, నాకు నా కుటుంబానికి ఉండదేమో అని ఒక భయం, అయిపోతుందేమో ఉండదేమో అన్న భయంలో ఏ రీతిగా అయినా నేను సంపాదించుకోవాలి అనే స్వార్థంతో నడిపించబడతా. అయిపోతుందేమో, నాకు లేమి కలుగుతుందేమో అన్న భయంలో గుప్పిలి విప్పటానికి ప్రయత్నం చేయం. కనికరపడటానికి కారణం కాదు. ఎందుకు ఆ భయం వచ్చింది నీకు? ఎందుకు కనికరం రాలేదు? కనికరం ఎందుకు రాలేదు అంటే నువ్వు ఇవ్వాల్సి వస్తుంది. కనికర పెడితే ఏమి ఇవ్వాల్సి వస్తుంది? చాలామంది అంటూ ఉంటారు, అనవసరంగా జాలిపడద్దు కదా, అనవసరంగా జాలి పెడితే ఏంటి? ఒకళ్ళని నీ ఇంట్లో చేర్చుకోవాల్సి వస్తుంది. ఒకళ్ళకి నీకున్న ఆహారాన్ని పెట్టి నువ్వు కొద్దిగా వెలితిగా ఉండాల్సి వస్తుంది. ఒకళ్ళను జాలి పడడం వల్ల నీ సుఖాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నీ సంతోషాన్ని నువ్వు ఫోర్గో అవ్వాల్సి వస్తుంది. ఏంటి ప్రాబ్లం టు ఫోర్గో సమ్ జాయ్ ఫ్రమ్ యువర్ లైఫ్? బికాస్ నాకు ఉండదు అనే ఒక భయం, నాకు ఉండదు అనే ఒక భయం. మిత్ ఆఫ్ స్కార్సిటీ, ఇది అపవాది తయారు చేసిన ఒక అబద్ధపు ఆలోచన. దీన్ని ఈ ప్రపంచము పెంచి పోషిస్తుంది. ఈ ప్రపంచ ధోరణిలో ఉన్న మనము ఈ విధానము ద్వారా నడిపించబడుతూ ఉన్నాం. నీకు విశ్వాసం ఉంటే భయం ఉండదు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, నా నీతిని నా నాట్యమును మొదట వెతకండి, అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏ రోజు కావలసింది ఆ రోజు మీకు వస్తుంది. ఆ ధనవంతుడు, నా ప్రాణమా తినుము సాగుము సుఖించుము, చాలా కూర్చుకున్నాను. ఎందుకు అనుకుంటున్నాడు? చాలా కూర్చుకున్నాను అని. ఆ చాలా కూర్చుకున్నాను అన్న ఉపమానములో తన ప్రాణంతో తాను మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇలా తాను సంపాదించుకునే క్రమములో, సమకూర్చుకునే క్రమములో ప్రజలు అనేవారు లేకుండా స్వార్థంతో అందరినీ తొక్కుకుంటూ, అందరినీ దాటుకుంటూ, అందరినీ విడిచిపెడుతూ ఒంటరిగా సంపాదించుకొని స్వార్థంగా వెనకాలేసేసుకున్నాడు. ప్రజలు లేరు మాట్లాడడానికి తనకు, కాబట్టి ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము, తనతో తాను. మిత్ ఆఫ్ స్కార్సిటీ ప్రజలతో సంబంధాలను పోగొట్టుకోవటానికి నిన్ను భయపెట్టదు. మిత్ ఆఫ్ స్కార్సిటీ స్వార్థంతో అన్యాయం చేయటానికి భయపెట్టదు. మిత్ ఆఫ్ స్కార్సిటీ అన్యాయములో అక్రమములో వేషధారిగా బతకటానికి నిన్ను భయపెట్టదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, విశ్వాసము లేదు. 2 కారణాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి, కలుపుకోలేని, తన ప్రజలు కారు వీరు, అన్యులు వీరు అని తమ ప్రజలు కాని వారిగా, దూరస్తులుగా వారిని చూస్తూ ఉన్న శిష్యులు ఒకవైపు కనపడుతూ ఉంటే, ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళమంటావు అని ఘింకరిస్తూ ఉన్న 12 మంది స్వరాలు ఇంకొక వైపు వినపడుతున్నాయా? మా దగ్గర ఏమీ లేవు, ఏం చేద్దాం ఇప్పుడు అని తమను తాము విభజించుకుంటున్నారు తప్ప కలుపుకోవట్లేదు. ఆ పైగా మా దగ్గర ఉన్న ఇవి ఏం చేద్దామంటారు అని కూడా తమ దగ్గరున్న వాటిని ముందుకు తీసుకురాలేని పరిస్థితి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించలేదు, వారిని ఏమీ అనలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగుగా, బహుశా అక్కడ 5,000 మంది దగ్గర ఇప్పుడు ఏమున్నా ఇక్కడ అని అంటే, ఆ చిన్నోడు వచ్చాడు పాపం ముందుకి, అలాగే ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని అడిగింటే బహుశా ఏం లేవనే వాళ్ళేమో శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా మీరు దగ్గర ఉన్నదండి అని అన్నాడు. అప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు తెస్తే, ఇక్కడ చూడండి
యేసుక్రీస్తు ప్రభువారు 6వ వచనంలో అప్పుడు ఆయన నేల మీద కూర్చోండి. ఈ సన్నివేశం అంతటిలో జనులు కూడా, ఆ గుంపు కూడా అక్కడే ఉంది కదండి. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం. వాళ్ళకు కూడా తెలుసు ఆపర్చునిటీస్ ఉండవు, అమ్మేవాళ్ళు లేరు, రొట్టెలు ఇక్కడ ఎవరు తయారు చేయరు, ఇంతమందికి కావలసిన ఆహారం అరణ్యంలో దొరకడం కష్టం. వాళ్ళు కూడా గందరగోళ పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, సిట్ ప్రాపర్లీ టు ఈట్. క్రమంగా కూర్చోమన్నారు. ఎప్పుడైతే అందరూ క్రమంగా కూర్చోవడం ప్రారంభించారు, 6వ వచనం అదే చెప్తూ ఉంది. 6వ వచనం ఏంటి? అప్పుడు ఆయన నేల మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి, he ordered them to be in order. then ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఐ థింక్ దిస్ ఈజ్ ద ఇన్స్టెంట్ ఆఫ్ యూకరిస్ట్. ఈరోజు మనము ప్రభు బలలో పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. ప్రభు బలకు సాదృశ్యం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెను విరిచి వారికి పంచిపెట్టండి అని తన శిష్యులకు చెప్పాడు. ఇంతకుముందు 12 గొంపలు ఎత్తినోళ్లే ఇప్పుడు ఆ రొట్టెను పంచిపెట్టడం ప్రారంభించారు. 4000 మందికి పంచాక ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. వారు 8వ వచనంలో కనపడుతుంది, వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట. కొన్ని ఆలోచనలు మీ దగ్గరికి తేవాలి. చూడండి, ఇక్కడ లేమి కలుగుతుందేమో అన్న భయం కనికరాన్ని, దేవుని లక్షణాన్ని చూపించకుండా నిన్ను కఠినపరుస్తూ ఉంటే, నీలో ప్రారంభమైన విశ్వాసపు క్రియను కూడా అంతమొందిస్తూ ఉంటే, అదే గర్జించు సింహము వలె అపవాది నీ చుట్టూ తిరగడం. అపవాది గర్జించు సింహాలే మింగడం అంటే ఓ సింహం వచ్చి హో అని అరుస్తా, ఏముండదు అది. దిస్ ఈజ్ హౌ ఇట్ యాక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. సింపుల్గా అలా టక్కని లాగేస్తుంది, నువ్వు జారి కింద పడతావు. ఓకే, నవ్ నా కౌంట్లో ఇంకోటి పడ్డాడని వెళ్ళిపోద్ది, అంతే. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఈ లేమి కలుగుతుందేమో అన్న భయంతో విశ్వాసము కనపరచకుండా, దైవిక లక్షణాన్ని కనపరచకుండా వేషధారివిగా మారటానికి ఇష్టపడతావు కదా, అదే ప్రమాదం. అయితే ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, పోషించువాడు ఆయన. ఎలా పోషిస్తాడు? ఆయన పోషించేవాడు. అరణ్యము దేవుని పోషణకు గుర్తు. అరణ్యములో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వారిని నడిపించాడు. అరణ్యములో మన్నాతో వారిని 40 సంవత్సరాలు పోషించాడు. అరణ్యములో మారాను మధురంగా మార్చాడు. అరణ్యములో పూరేడులను వారికి ఇచ్చాడు. అరణ్యములో బండను చీల్చి నీటిని వారికి దయచేశాడు. అరణ్యములో అపవాది తలను చితకతొక్కినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. శోధనను జయించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అరణ్యములో ఒంటరిగా ఉండం, అరణ్యములో కలిసి ఉంటాం కదండి. 6 లక్షల కాల్బలం ఒక్కసారి అడుగుపెట్టింది. ఎక్కడికి? న్యూయార్క్ సిటీలో కాదు, న్యూఢిల్లీలో కాదు. ఎక్కడికి? అరణ్యములోనికి. యు వాక్ ఇన్ టు విల్డర్నెస్ ఇన్ కమ్యూనిటీ. యు లివ్ ఇన్ విల్డర్నెస్ ఇన్ కమ్యూనిటీ. సమాజంగా నీవు అరణ్యములోనికి ప్రయాణిస్తావు. సమాజంగా కలిసి నీవు అరణ్యములో ఉంటావు. సమాజంగా తృప్తి పొందుతావు. దాట్స్ ద ప్రావిడెన్స్ ఇన్ విల్డర్నెస్. అరణ్యములో దేవుడిచ్చే సమకూర్పు ఎటువంటిది అంటే, ఆయన నీకు సంతృప్తిని అరణ్యములో సైతం ఇస్తాడు. ఎలాగిస్తాడు? ఆయన దగ్గర నువ్వు ఖాళీ అయిపోయేంత వరకు కూర్చోవాలి. అరణ్యములో యేసు పాదాల దగ్గర వారు కూర్చున్నారు కాబట్టి వారికి తినటానికి ఏమీ లేని స్థితికి వాళ్ళు వచ్చారు, అంతేనా? సో యేసు పాదాల దగ్గర ఉంటే యూ మైట్ లూజ్ థింగ్స్. ఐ డోంట్ టెల్ యూ ద మెసేజ్ ఆఫ్ బ్లెస్సింగ్, సారీ, ఫర్గివ్ మీ, బట్ లిసన్ టు ఇట్, లిసన్ టు ఇట్. ఇట్స్ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్. యేసు పాదాల దగ్గరుంటే ఈ ప్రాపంచిక సంగతులు ఖాళీ అయిపోవలసిందే.
యేసు పాదాల దగ్గర ఉంటే ఈ ప్రాపంచిక సంగతుల నుంచి దూరమై ఆయనకు నువ్వు దగ్గరవుతావు. వాళ్ళు వచ్చింది నొప్పులతో, కష్టాలతో, ఆకలితో, వాటన్నిటిని మర్చిపోయి ఆయనను గురించి, ఆయన మాటలు వారు వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి మాట విని వారి దగ్గర ఉన్న ఆ 7 రొట్టెలు, కొన్ని చిన్ని చేపలు ఆయన చేతిలో పెడితే వారందరూ తిని తృప్తి పొందేంతగా పంచిపెట్టబడ్డాయి. కమ్యూనిటీలో నీ దగ్గర ఉన్న వాటిని పంచి పెట్టడానికి కనికరముతో, దైవిక లక్షణంతో నడిపించబడితే నువ్వు తృప్తి పొందడమే కాదు, అందరూ తృప్తి పొందుతారు. నాకు కావాలి, నాకే ఉండాలి అని నీవు అన్నిటినీ పోగు వేసుకోవటానికి ప్రయత్నం చేస్తే నీకు తృప్తి ఉండదు, రోగాలు పెరుగుతాయి. నీకు తృప్తి ఉండదు, నువ్వు వేషధారివి అవుతావు, దేవునికి దూరస్తుడు అవుతావు. చూడండి, శిష్యులు ఆయనతో ఉన్నారు, కానీ కనికరాన్ని చూపలేని స్థితిలో ఉన్నారు. శిష్యులు ఆయన చేసిన అద్భుతాలను చూశారు, కానీ అరణ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభువుని నీ జీవితంలో స్వీకరించిన నీవు ఆలోచించుకోవలసింది ఏంటి అంటే, అరణ్యము అనే అనుభవము నీ జీవితంలో కోరుకుంటున్నావా? అరణ్య అనుభవానికి దూరంగా ఉండాలనుకుంటున్నావా? అరణ్య అనుభవములో విశ్వాసివిగా కలిసి ఉంటావు. అరణ్య అనుభవములో యేసు పాదాల దగ్గర ఉండి నేర్చుకుంటావు. అరణ్య అనుభవములో యేసు పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉంటే నీ జీవితంలో ఉన్న లౌకిక సంగతులు తుడిచిపెట్టబడతా ఉంటాయి, ఖాళీ అయిపోతూ ఉంటావు. ఏ స్థాయిలో? ఈ లోకానికి మూర్ఛపోయే స్థాయిలో నువ్వు ఖాళీ అవుతూ ఉంటావు. ఈ లోకానికి నువ్వు మూర్ఛపోయే స్థాయిలో ఖాళీ అవుతూ ఉంటే నీ అవసరాలు తీర్చటానికి నీ జీవితంలో నీకు చూసేవాడు ఆయన, జోక్యం చేసుకునేవాడు ఆయన, నీకు తృప్తినిచ్చేవాడు ఆయన. ఆమేన్. స్కేర్సిటీ సంబంధం, ఫెయిత్, విశ్వాసము నీవు నమ్మే దేవుని మీద నీకు వచ్చినప్పుడు నీ జీవితంలో లేమి పారిపోతుంది. ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే, విశ్వాసిగా నీ అవసరతలు దేవుడు తీరుస్తున్నాడా లేదా ఆలోచన చేయి. గొంతెమ్మ కోరికలు దేవుడు తీరుస్తున్నాడా లేదా అని ఎందుకు మనము స్వార్థపరులమవుతాం? మన గొంతెమ్మ కోరికలు, వాటి కొరకు అన్యాయం, అక్రమం మన జీవితాల్లో కలిగి ఉండటానికి మనము స్వార్థపరులంగా విశ్వాసములో ఉండకుండా బ్రతుకుతూ ఉంటాం. యేసు పాదాల దగ్గరకు వస్తే లేమి ఉండదు, కావలసినది పొందుకుంటావు, తృప్తి కలిగి జీవిస్తావు. అది యేసు పాదాల దగ్గర నీకు లభించే మేలు. ఎంతగా తృప్తి కలిగింది? 4000 మంది తిన్నాక 7 గంపలు వాళ్ళు ఎత్తారంట. ఈ గంప ఏ గంప తెలుసా? పౌలు భక్తుడు ఆయన చంపటానికి వచ్చినప్పుడు మేడగది నుంచి గంపలో కిందకి దింపుతారు కదా, అపొస్తలుల కార్యములో మనం చూస్తాం. ఆ గంప 12 గంపలు ఎత్తినప్పుడు అవి చిన్న గంపలు. ఈ 12 గంపలు కొంతమంది పండితులు అంటారు ఇవి ఇశ్రాయేలీలకు సాదృశ్యం, 12 గోత్రాలకు సాదృశ్యం. 12 గోత్రాలను సమకూర్చువాడు, ఆయన రాజ్యములోనికి చేర్చువాడు ఆయనే. ఈ 7 గంపలు అన్యులకు సాదృశ్యం, అన్యులను సమకూర్చువాడు, ఆయన రాజ్యములో చేర్చువాడు ఆయనే. కలిమి భయము నీకొద్దు, విశ్వాసముతో ఆయనను నీ జీవితములో కలిగి ఉండి ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే నీ జీవితంలో ఏం కనపడుతుంది? ఆయన లక్షణము, కనికరం కనపడుతుంది. ఒక పక్కన నీకు తినటానికి ఉండకపోవచ్చు, కష్టంలో ఉన్నవాడిని చూస్తే ఉండలేవు, కన్నీరు కారుస్తావు. ఇబ్బందిలో ఉన్నవాడిని చూసి నువ్వు ఏం చేయగలిగితే, ఏమీ చేయలేవు, కనీసం వెళ్ళి అలా చెయ్యి వేసి ఆ వ్యక్తి పక్కన నిలబడతావు. యేసు ప్రభు వారికి కనికరం కలిగింది. ఆ కనికరము ఆయనని లోపల నుంచి వారి కొరకు పనిచేసే స్థాయికి, యేసు ప్రభు వారి లక్షణాలను మన జీవితాలలో చూపించటానికి విశ్వాసులం కానీ
ఈ 4 గోడలకు మధ్య వచ్చి వెళ్ళటానికి మనం విశ్వాసులము కాదు. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయములో పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో మనము మనుష్య రీతి సంగతులను అర్థం చేసుకోగలం కాబట్టి మనుష్యుల్లాగా మీకు చెప్తూ ఉన్నాను. ఇంతకుముందు మీ శరీర అవయవాలను పాపానికి బానిసలుగా అప్పగించుకున్నారు కాబట్టి స్వార్థంతో, లేమి కలుగుతుందేమో అన్న భయంతో అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ వేషధారులై బ్రతికారు, అవిశ్వాసులుగా బ్రతికారు, దేవుని లక్షణాలను చూపించకుండా బ్రతికారు. ఈరోజు నీతికి సాధనాలుగా కృప కిందకు రండి, యేసునందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసములో కృప మీ జీవితంలో విస్తరిస్తుంది. ఈ కృప నీతిని మీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ కృపకు బానిసలు కండి, ఈ కృపకు మీ శరీర అవయవాలను అప్పగించండి. ఈ కృపకు మీ శరీర అవయవాలను అప్పగిస్తే ఈ కృప స్వార్థముతో బ్రతకకుండా మిమ్మల్ని బలపరుస్తుంది. ఈ కృప ఈ లోకము మీకు తెలియచేసే సంగతులు ఎంత భయంకరమైనవో స్పష్టంగా చూపించి వాటి నుంచి విడిపిస్తుంది. కృపకు మిమ్మల్ని మీరు బానిసలుగా, మీ శరీర అవయవాలను బానిసలుగా అప్పగించండి. అప్పుడు మీరు నీతిలోనికి నడుస్తారు. ఒకప్పుడు మీరు పాపానికి బానిసలుగా మీ శరీర అవయవాలను అప్పగించుకున్నారు, మరణం వైపుకు నడిచారు. ఏం ప్రయోజనం కలిగింది? ఏం కలగల. మీ లోపల మీరు సిగ్గుపడుతూనే, మీ లోపల మిమ్మల్ని మీరు తిట్టుకుంటూనే ఆ కార్యములలో కొనసాగారు. ఇప్పుడు కృప కిందకు వచ్చి ఆయన శక్తి చేత నింపబడి నీతికి సాధనాలుగా మీ శరీర అవయవాలను అప్పగించుకోండి. క్రీస్తు వలె మీరు కూడా కనికరపడతారు. క్రీస్తు వలె మీరు కూడా పాపమును జయిస్తారు. క్రీస్తు వలె మీరు కూడా అరణ్యములో అవకాశాలను చూస్తారు. క్రీస్తు వలె మీరు కూడా మీ దగ్గర ఉన్నవి 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలైనా సరే, మీ ముందున్న అవకాశం 4,000 మందికి పంచిపెట్టవలసిన బాధ్యత మీ మీద ఉన్నా సరే, హీ విల్ ప్రొవైడ్. ఆ పరిస్థితిలో ఆ అవకాశాన్ని చూపించగలిగే సమర్థతలోకి క్రీస్తు మిమ్మల్ని నడిపిస్తాడు. నీతికి మిమ్మల్ని మీరు సాధనాలుగా అప్పగించుకోండి. నీతికి మిమ్మల్ని మీరు బానిసలుగా అప్పగించుకోండి. ధర్మశాస్త్రానికి, లోకానికి మీరు బానిసలవద్దు, కృపకు మీరు బానిసలవ్వండి. కృపకు బానిసలవ్వడము అంటే ఈ కృపను అందించిన దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆనాడు 3 దినాలు వారు నిర్విరామంగా క్రీస్తు చెప్పే మాటలు విన్నట్లు దేవుని వాక్యము ఇంత స్పష్టంగా వివరించబడుతూ, మీ మధ్యకు ఆడియోస్గా పంపించబడుతూ, ఇంత శ్రమ సంఘము తీసుకుంటుంది. వీటిని జాగ్రత్తగా మీరు నేర్చుకోవడం, ఆ గంట సమయం, ఆ 30 నిమిషాలు, ఆ 40 నిమిషాల సమయాన్ని మీరు ఖచ్చితంగా శ్రద్ధతో తీసుకొని మీ శరీరములో నుంచి లోకము బయట పడిపోయేంతగా ఆ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యముతో మీరు పెనుగులాడాలి, మీరు ప్రసవ వేదన పడాలి. అలనాడు రోమాపత్రికలో పౌలు భక్తుడు మాట్లాడాడు, ఇదిగో సృష్టి దైవ కుమారుల కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. అంటే పాపమును జయించిన దయాకర్, పాపమును జయించిన సుమంత్, యేసుక్రీస్తులాగా బ్రతికే కవిత, యేసుక్రీస్తులాగా నడిచే మాట్లాడే కనికరాన్ని చూపే మమత, వీరు నిలబడతారు అని సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ నీ లైఫ్లోకి చూస్తే అది అరణ్యంలాగా కనపడుతుందేమో. లెట్ మీ టెల్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ విల్డర్నెస్, యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్. యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్. నీ జీవితంలో మార్పు కలగదేమో అన్న ఒక భయం ఒకవేళ నీకు కలుగుతూ ఉంటే, లెట్ మీ టెల్ యూ ద ట్రూత్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్. నీ దగ్గర ఉన్నవి ఆయన పాదాల దగ్గర పెట్టడానికి భయపడొద్దు. కాలాన్ని వృధా చేయకుండా ఆయన పాదాల దగ్గర కూర్చొని నీ దగ్గర ఉన్న నీ జీవితాన్ని యథార్థంగా, అవే కళ్ళు, అదే ఆలోచనలు, అదే నోరు, అదే చెవులు, ఇప్పుడు వరకు ఏం విన్నాయో, ఏం చేశాయో అలాగే తీసుకెళ్ళి ప్రభువా ఇవే నా దగ్గర ఉన్నాయి అని పెట్టగలవా? పెడితే సంతృప్తి పొందేంతగా, ఎలాగా?
దేవుని రాజ్యములో నిలవటానికి కావలసిన సంతృప్తి నీ జీవితంలో వచ్చేంతగా ఆయన నిన్ను, అంతేకాదు 7 గంపలెత్తుతాడు నీలో. ఓకే, అతి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. దయచేసి కూర్చుందాం.